హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై రెండు కలిపి చేస్తున్నా. ఎట్లా చేయాలో చూపిస్తా. బాయిల్డ్ ఎగ్ కర్రీ బాగుంటుంది, ఇట్లా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకొని ఎగ్స్ మునిగేంత వేసుకోవాలి. ఎగ్స్ తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ అన్నీ వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ కూడా వేస్తారు. అయితే సాల్ట్ వేస్తున్నా. ఎగ్స్ ఉడికిన తర్వాత చూపిస్తా ఎట్లా చేయాలి. అయితే బౌన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడైతే 2 స్పూన్ల ఆయిల్ పోసిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఘాట్లు పెట్టి నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేస్తే ఏంటంటే కూర అనేది టేస్ట్గా ఉంటుంది. కొంచెం కాటు పెట్టలేమనుకో ఎగ్ పగిలి మీద చిల్లుతుంది. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం కొద్దిసేపు మూత పెట్టాలి, పైన చిల్లుతుంది. కొంచెం ఆయిల్ పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మంచిగా కలపాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా చేసి ఏంటంటే ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇట్లా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు బాయిల్డ్ అయిపోయినాయి, కొంచెం గిన్నెలకు తీస్తున్నా. ఇంతకుముందు 2 స్పూన్స్ అయితే వీటికి పోసినాం కదా, ఇప్పుడు మన ఆనియన్కి తగ్గినట్టు పోసుకోవాలి. ఆనియన్ వేగాలి. 4 స్పూన్లు అయితే వేసిన. ఆనియన్ ఒక 4 తీసుకున్నా కదా. ఆనియన్ ఎంత ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోండి. ఏంటంటే ఆనియన్ మంచి ఫ్రై కావాలి. పచ్చిగా ఉంటే ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్కి ఇట్లా బాగుంటుంది. పైకి అయితే పచ్చిగా ఉన్న మంచిగా ఉంటుంది, కానీ ఇట్లా బాయిల్డ్ ఎగ్ మాత్రం మంచి ఆనియన్ మంచిగా వేగాలి. వేగితేనే అప్పుడు టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ మంచిగా వేగింది. ఇట్లా వేగాలి, మంచిగా రెడ్గా అయితేనే కూరకు అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం వేసినాం కదా, ఇందులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం ఇది కలిపి రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు. ఇంతకుముందు ఒకసారి వేసి 1 స్పూన్ ఉప్పు వేసిన, అది ఇప్పుడు మిస్ అయింది. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. మేమైతే ఇట్లా వేసుకుంటాము, కారం ఉప్పు. మీరు ఎంత వేసుకుంటారో మీరు తగినంత వేసుకోండి. ఫ్రై కావాలి కొంచెం. దీనికి వాటర్ అసలు ఏం పోయొద్దు. మసాలా వేసుకోవచ్చు, నూనెలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నూనెలో వేయలేను నేను. ఇప్పుడు కొంచెం దంచి ఇలాచీలు ఒక 2 లవంగాలు తీసుకున్నాను, అవి దంచి వేస్తే సరిపోతుంది. మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మేమైతే మసాలా తినము, ఎక్కువ మసాలాలు వాడము.
కొంచెం మసాలా వేస్తలేము. మీరు చికెన్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, అన్నీ ఏ మసాలాలైనా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో తిన్నారు మసాలాలు కాబట్టి నేను ఎక్కువ ఇలాచీలు, ఎక్కువ మసాలాలు వాడాను. నేనైతే ఇది వేస్తున్నాను. నేను వేగిన తర్వాత ఎగ్స్ ఇట్లా వేసుకోవాలి. ఎక్కువ కలపొద్దు, కొద్దిసేపు వేగనీయాలి నూనెలో, ఉల్లిగడ్డతో పాటు వేగనీయాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఇవి ఇలాచి లవంగాలు వేసినాయి ఇట్లా దంచేస్తున్నా. మేమైతే ఎక్కువ ఇవే వాడతాము, మసాలాలు వాడము. మా పిల్లలు తినరు, మా ఇంట్లో తినరు. ఇట్లా కొంచెం కలిపి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మూత పెట్టేస్తే దీనికి అంతా మసాలా, ఈ కారం అనేది దీనికి మంచిగా పడుతుంది. సరే, ఎట్లున్నాయో మా వంటలు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. మళ్ళీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మా వంటలు ఎట్లున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఇట్లాంటి వంటలు మంచి మంచి వీడియోస్ వస్తాయండి. నాకైతే మా అత్తమ్మనే ఎక్కువ వంటలు నేర్పించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కర్రీస్ అన్నీ మా అత్తమ్మనే ఇట్లా ఫ్రై చేయడం అయినా ఏదైనా నాకు మా అత్తమ్మనే నేర్పించింది. మా అమ్మ దగ్గర అంటే తక్కువ, ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నాను నేను. ఇట్లాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.